కాంగ్రెస్ పార్టీతో తన సుదీర్ఘ అనుబంధాన్ని తెగదెంపులు చేసుకొని 40 ఏళ్ల ప్రస్థానానికి బ్రేక్ చేసి ఒక రాజీనామా లేఖను తన ప్రాథమిక సభ్యత్వానికి అదేవిధంగా ఏఐసిసి సభ్యత్వానికి కూడా చేశారు జీవన్ రెడ్డి. ఆయనతో పాటు పలువురు కూడా రాజీనామా సమర్పించారు. మొత్తంగా ఇది తెలంగాణలో ఒక కీలకమైన రాజకీయ పరిణామం అని చెప్పుకోవచ్చు. మొత్తంగా మనతో పాటు జీవన్ రెడ్డి ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాము. అసలు ఇంత ఎందుకు ఆయన బర్స్ట్ కావాల్సి వచ్చింది, దీని వెనుక ఏంటి కారణాలు తెలుసుకున్నాను. సార్ చెప్పండి, అసలు కాంగ్రెస్ పార్టీకి మీకు అసలు మొదలు బీజం ఎట్లా పడింది? ఈ విధంగా కావడానికి మీరు 42 ఏళ్ల ప్రస్థానంలో ఎందుకు ఇట్లా జరిగింది? ఇప్పుడు ఇది ఒక్క దినంతో ఏర్పడ్డ పరిణామం కాదు. ఇప్పుడు ఫర్ లాస్ట్ అబౌట్ 2 years బ్యాక్ ఏదైతే ఉన్నదో, ఎప్పుడైతే ఫిరాయింపుల అంశం తెరపైకి వచ్చిందో, యాక్చువల్లీ బేసిక్గా కాంగ్రెస్ పార్టీలోకి అదనంగా ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం లేకుండే. ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విత్ 66 స్ట్రెంత్, 65 ప్లస్ ఒక సిపిఐ, ఈవెన్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ జాయిన్స్ టుగెదర్ ఆల్సో దే ఆర్ 38 ప్లస్ 8 ఓన్లీ 46, అంటే 20 వ్యత్యాసం ఉన్నది. బిసైడ్స్ ఇట్ స్పీకర్ కాంగ్రెస్ పార్టీ, స్పీకర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ సభ్యుడు ఫిరాయించాలని చెప్పని ప్రయత్నం చేసినా కానీ ఫిరాయింపుల చట్టానికి అనుగుణంగా ఆయన సభ్యత్వం రద్దు చేసే అవకాశం ఉన్నది. అంటే దెర్ ఇస్ నో స్కోప్ ఆఫ్, అంటే దెర్ ఇస్ నో ఎనీ థ్రెట్ టు ది గవర్నమెంట్. అంటే ఇప్పుడు స్పీకర్కి అవకాశం వచ్చింది కదా, ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయము అది ఏకపక్షంగా ఉన్నది. ఆయన బీసీకి ఏది ఇస్తుందో అట్లీస్ట్ కూడా ఆయన ఏ విధంగా తీసుకుంటూ ఐ డెంట్ స్టడీడ్ ది జిస్ట్ ఆఫ్ ది జడ్జ్మెంటే. బట్ అపీరెంట్లీ నాగేందర్ లాంటి వాడు ఏదైతున్నదో ఆయన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా ఆయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్తో ఎలెక్ట్ అయ్యి ఉండి పార్లమెంటు కంటెస్ట్ చేయడం అనేది దట్ ఈస్ టెక్నికల్ ఎవిడెన్స్, రికార్డెడ్ ఎవిడెన్స్. దాన్ని ఓవర్లుక్ చేయడం అనేది ఏ న్యాయస్థానం కూడా అంగీకరిస్తుందని చెప్పి నేను భావించాను. సార్, ఇప్పుడు మీరు ఈ 10 మంది పార్టీ ఫిరాయింపులకు సంబంధించి మాట్లాడుతున్నారు, కానీ ఇప్పుడు సమాజంకు ఇక్కడ ఎమ్మెల్యే సంజయ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమారు కాంగ్రెస్తో కలిసి నడవడం వల్లనే జీవన్ రెడ్డి ఈ స్టెప్ తీసుకున్నారని ఒక భావన పోయింది. అసలు ఇది నిజమా, లేకుంటే మొత్తం పార్టీ ఫిరాయింపులనే మీరు వ్యతిరేకిస్తున్నారా? అన్నీ బోత్. ఇక్కడ ఏదైతున్నదో వాస్తవంగా ఏ రాజకీయ పార్టీ కానీ ఇక్కడ దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ఆనాడు ఆరంభంలో టీడీపీతోని పోటీ పడ్డం, తదుపరి టీఆర్ఎస్ను 10 సంవత్సరాలు పోటీ పడ్డం. సరే, మేము గెలవలేకున్నా కానీ అదృష్టం కొద్దీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. న్యాచురల్లీ ఫలాలు మేము పొందాలని చెప్పిన భావిస్తామే, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఫలాలు లభించాలని చెప్పిన భావిస్తాం. అటువంటి ఫలాలు ఏదైతుందో నిన్నటి వరకు పాపైన అజమాయిషీ చేసి ఆధిపత్యం చేయించినటువంటి అదే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఆ ఫలాలు పొందుతుంటే మేము నిశ్చేష్టులమై చూస్తూ కూర్చోవడం సాధ్యమేనా? అంటే ఈరోజు మీరు ప్రసంగంలో చాలా భావోద్వేగంగా ఆగ్రహంగా మాట్లాడారు. ముఖ్యంగా గంగారెడ్డి హత్య కేసును బాగా స్పెషల్గా కోట్ చేశారు. ఏంటి సార్ అసలు ఏం సందర్భం, ఏం జరిగింది అసలు? ఇప్పుడు వాస్తవంగా ఎప్పుడైతే సంజయ్ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయింపు చేయడం జరిగింది అనే ఒక అంశం చర్చకు వచ్చిందో, ఐ వాజ్ టేకెన్ టు కేసీ వేణుగోపాల్, మిత్రులు శ్రీధర్ బాబు గారు, లక్ష్మణ్ కుమార్ గారు, దీపాదాస్ మున్షి గారు అందరూ కలిసిపోయారు. కేసీ వేణుగోపాల్ అష్యూర్డ్ ఏ పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ల హక్కులకు మేము భంగం వాటిల్లనియము. సరే, మేము ప్రత్యేక పరిస్థితుల్లో చేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని ఏదైతుందో మేము రివ్యూ చేసే అవకాశం లేదు, కానీ మీ హక్కులు మీ గౌరవాన్ని మాత్రం భంగం వాటిల్లనియము. ప్రత్యేకించి అబౌట్ మీ ఆర్ ఈవెన్ అబౌట్ మై క్యాడర్. సరే, తదుపరి హైదరాబాద్కి వచ్చినాము. ఎప్పుడైతే ఈ నామినేట్ పోస్ట్ సంబంధించినటువంటి ఒక మార్కెట్ కమిటీ చైర్మన్స్ ఉన్నాయో, జనరల్ స్థానాలు కాబట్టి ఆశావాహులు అధికంగా ఉండడం సహజం. సరే, ఏదో నేను ఉన్నవాళ్ళని ఒక అభిప్రాయాన్ని తీసుకొచ్చి I have proposed 2 committees, one Jagitchal and other Raikal. Both I took to notice of the Chief Minister. And అప్పటికే సంజయ్ గారు పార్టీలో జాయిన్ అయ్యిండు. నేను డీసీసీ ప్రెసిడెంట్ లక్ష్మణ్ కుమార్ ఇద్దరం పోగానే, అంటే అప్పటికి వేణుగోపాల్ గారి మీట్ అయ్యి ఒక 15 రోజులు 2 weeks అవుతుంది అంతే, నాట్ మచ్ లేటర్.
ఈ సైడ్ ఓన్లీ వన్ థింగ్, అరే ఇంకా మీకు నియామకం కాలేదా? నేను పార్లమెంట్ ఎన్నికల్లో బిజీ ఉండడంతో నేను ప్రతిపాదన చేయలేకపోయినా. నో ఇట్ షుడ్ బి డన్ ఇమీడియట్లీ. ఆ పక్కనే వేం నరేందర్ రెడ్డి ఉండే సీఎం గారి దగ్గర సెక్రటరియట్, ఆయనకి ఇచ్చేసి దట్ దీస్ 2 మార్కెట్ కమిటీస్ ఆర్ అనౌన్స్డ్ ఇమీడియట్లీ. సెంట్ ఫర్ రిపోర్ట్, మార్కెట్ కమిటీకి వెళ్ళి రిపోర్ట్స్ తెప్పిస్తారు. 4-5 డేస్లో రిపోర్ట్స్ వచ్చినాయి. మంత్రి గారి టేబుల్కి చేరింది అగ్రికల్చర్ మినిస్టర్. చేరిన తర్వాత న్యాచురల్ ఇట్ హ్యాస్ టు బి అప్రూవ్డ్. సీఎం గారు స్వయంగా చెప్పింది కదా, సీఎం గారు స్వయంగా చెప్పింది కాబట్టి సీఎం వాజ్ గోయింగ్ టు అబ్రాడ్ అమెరికా. నేను అప్పుడు ఇంకా ఐ వాజ్ ఎమ్మెల్సీ అప్పటి వరకు. నరేందర్ రెడ్డి కలిస్తే లేదన్నా నాదేముంది, సీఎం గారిని నేను తీసుకోవాలి, సీఎం గారు మీతోనే చెప్పాను కదా అని చెప్పంటే నేను పోస్ట్ మ్యాన్ డ్యూటీ నాదేముంటుంది అని చెప్పాను. అండ్ దాట్ ఈస్ నేను షాక్ అయిపోయాను. అదే వాట్ ఈజ్ ఇట్ అంటే ఆ తర్వాత వాళ్ళు అప్రూవల్ చేసినా కూడా కాలేదు, ఆ తర్వాత మీరు షాక్ అయ్యారు అంతేనా సార్? వాళ్ళు అప్రూవ్ చేయలేదన్నా, ఓరల్గా చెప్పారు, అప్రూవల్కి వచ్చింది. ఎట్ ది స్టేజ్ ఆఫ్ అప్రూవల్ ఏదైతున్నదో దే హ్యావ్ చేంజ్డ్ దియర్ మైండ్. ముందస్తుగా ఏదైతుందో సీఎం గారు చెప్పారు దిస్ టు బి క్లియర్డ్, మళ్ళీ తర్వాత ఆయన మనసు మార్చుకొని వాడు లేవరు చెప్పించాడు. అంటే ఇప్పుడు అది ఒకవేళ వచ్చుంటే మీరు అన్నట్టు ఆయన మర్డర్ జరిగి ఉండకపోయేది, కాంగ్రెస్ పార్టీలో కూడా నైతికంగా కూడా కొంత బాగుండేదని కూడా మీరు మాట్లాడారు. ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఒకటి, ఎవరికైనా నిధితో ఉన్న కుటుంబ సభ్యుడు, మాకు 2 దశాబ్దాల అనుబంధం. ఇక్కడ జగిత్యాల్లో కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కుటుంబం లెక్క కలిసి ఉంటాము మేము. ఆయన నిజంగానే పదవి వచ్చి ఉంటే ఇప్పుడు సర్వైవ్ అవుతుండే కావచ్చు, ఏ సమయం ఎట్టుండి తెలియదు. వాజ్ కిల్డ్ డే లైట్. పాపం నాకు ఆ బాధ తట్టుకోలేకపోయినా, సహచరుడు కోల్పోయినా, నేను పదవి ఇప్పించిన పరిస్థితి ఉంటుందని చెప్పాను. ముఖ్యమంత్రి గారి కనీస మర్యాద ఒక శాసనమండలి సభ్యుడి సహచరుడు, అత్యంత సన్నిహితుడు, మార్కెట్ కమిటీ చైర్మన్కు ప్రతిపాదింపబడ్డ అభ్యర్థి డేలైట్ మర్డర్ అయిండు అని చెప్పని ఇట్ వాజ్ సెన్సేషన్ ఎట్ దట్ టైం. కనీస ఓదార్పు అని ఉండాలి కదనే, కనీస ఓదార్పు. ఏం జీవనన్నా ఎట్లయింది, అది పొరపాటు ఎట్లా జరిగిపోయింది, వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ అని చెప్పని ఓదార్పు మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా, చేయరా? కానీ మీ దగ్గర కొంతమంది మంత్రులు వచ్చారు, కొంతమంది దూతలు. శ్రీధర్ బాబు దూతలు కాదు, ఓదార్పుకి వచ్చిన శ్రీధర్ బాబు గారు, మధుజాషి గారు ఓదార్పుకి వచ్చారు. లక్ష్మణ్ గారు, ఆది శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే మన సత్యం గారు, దేకే. కానీ ముఖ్యమంత్రి కూడా ఆయన పైన బాధ్యత ఉంటుంది కదా. అంటే ఆయన దగ్గర నుంచి మీకు ఎలాంటి ఫోన్ కాల్ కానీ ఈ విషయంలో కనీస స్పందన లేదు? నో, అది జరిగిపోయింది తర్వాత మళ్ళీ ఆ స్థానాన్ని భర్తీ చేయాలి కదా. నేను ప్రతిపాదన మళ్ళీ మా మిత్రులందరితో, అప్పటికి మా ఎమ్మెల్యే గారు ఇంకో పేరు ప్రతిపాదన తెరపైకి పట్టుకొచ్చాడు. ఇది జరగకంటే ముందే. ఇది లేవర్ కావడానికి కారణం ఏంటి అంటే దీనికి కౌంటర్గా ఇంకో ప్రతిపాదన తెరపైకి పట్టుకొచ్చాడు. అది వచ్చారు కదా, అప్పుడు ఈ లేవర్ చేశారు. ఎప్పుడైతే ఈ వాజ్ కిల్డ్ నాకు అనిపించింది వి మస్ట్ డూ జస్టిస్. రాజకీయంగా ఏదైతే ఒక కుటుంబానికి ఏదైనా అన్యాయం జరిగితే ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి కొరకు, కన్సోల్ చేయడానికి కొరకు ఏదైనా పదవి ఇచ్చి భర్తీ చేయాలని భావిస్తామే. ఆయన భార్య పేరు ప్రతిపాదించింది, భార్య పేరు ప్రతిపాదించారు. పాపం చంపబడ్డాడు కాబట్టి ఆయన భార్యకి ఇస్తే కొంత కుటుంబాన్ని గౌరవించినట్టు ఉంటుంది చెప్పి, కనీసం ఆ కన్సోల్ కూడా లేదు. అంటే మీరు ప్రధానంగా అక్కడ హర్ట్ అయ్యారా? ఇంకా ఇలాంటి పరిణామం దట్ ఇస్ ఆల్సో వన్ ఎండోమెంట్ కమిటీస్, అడ్వకేట్స్ అపాయింట్మెంట్స్, అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్, పోలీస్ ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్స్. అంటే ఇవన్నీ మీరు ఏవైతే వద్దన్నారో అవన్నీ జరుగుతున్నాయంటే ఖచ్చితంగా మిమ్మల్ని కొంత హ్యూమిలేట్ చేస్తున్నట్టుగా, ఇగ్నోర్ చేస్తున్నట్టుగా అనిపించింది. బాబు వాళ్ళకి ఏంటంటే ఈ ఫిర్యాదు ఎమ్మెల్యే వాళ్ళ దత్తపుత్రులు అయిపోయారు. మేము సమితి పుత్రులం అయిపోయాను, వాళ్ళు దత్తపుత్రులు అయిపోయారు.
సార్ గతంలో మీరు ఈ వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా చేసిందని చెప్పేసి కూడా మాట్లాడారు. కొన్ని ఇప్పటికి కూడా ఆ వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. అప్పుడు చేసినదే ఇప్పుడు మీకు కూడా జరిగింది. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఏదైనా ఏదైతే ఉందో ఈ వివక్ష అనేది పనికిరాదు. లెట్ ఇట్ బి విత్ జగన్మోహన్ రెడ్డి ఆర్ విత్ ఎనీబడి. అదే జగన్మోహన్ రెడ్డికి జరిగినటువంటి ఒక వివక్షత కాంగ్రెస్ పార్టీ ఈనాటి కూడా అనుభవిస్తున్నది. అతన్ని కన్విన్స్ చేసేది ఉండే, ఆయన దూరం చేసుకోవడంతో ఏదైతున్నదో పార్టీ వల్ల తీవ్రంగా నష్టపోయింది. కాంగ్రెస్ పార్టీ ఖర్చు మేరలో కనబడటం లేదు. సార్ ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగైపోయింది, అందరూ చూస్తున్న విషయమే. అయితే తెలంగాణలో కూడా మీలాంటి అనుభవజ్ఞుల లీడర్స్ను ఒకవేళ వదులుకుంటే కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ ఏంటి? ఇప్పుడు అందరూ కొత్త వాళ్ళు వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు. ఎలా కూడా వచ్చి ఈ రాజకీయాలను ఇప్పుడు ఏదైనాకైనా బాధాకరమే. ఇప్పుడు సీనియర్స్ అసలు ఈ కాంగ్రెస్ పార్టీ ఫ్రూట్స్ ఎవరు తినాలి? ఈ ఫ్రూట్స్ ఎవరు తినాలి? ఎవరికి హక్కు ఉంటుంది? ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు కావాలని కోరుకుంటే ఆ ఫలాలు దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీ బలోపేత కొరకు సేవ చేసిన కొరకు లభించాలనా, లేకుంటే కేవలం అధికారం లక్ష్యంగా బిజినెస్ నేను ఏ విధంగా పవర్ చేజిక్కించుకుంటా అని చెప్పని స్క్రీన్ గీసిన వాళ్ళకి లభించాలనా? అంటే ఇప్పుడు మీరు ఈ ఒక 42 ఏళ్ల ప్రస్థానానికి ఒక బ్రేక్ వేసి మొత్తానికి రాజీనామా సమర్పించారు. మీతో పాటు చాలామంది కూడా రాజీనామా చేశారు. సో రేపు మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీనే మీరు రేవంత్ రెడ్డిని, అదేవిధంగా వేం నరేందర్ రెడ్డిని, చాలామందిని కూడా ఇవాళ ఒక తూర్పార పట్టారు. ఏంటి అసలు? రేవంత్ రెడ్డి గారి యొక్క ఏకపక్షం ఆ పరిణామాలు ఏదైతే ఉందో పర్యవసానాలు ఇవాళ ఈ పరిస్థితులు కనబడుతున్నాయని చెప్పంటున్నాయి. ఆయన ఏకపక్ష నిర్ణయాల పర్యవసానం ఇది కనబడుతుందని చెప్పంటున్నాయి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక జాతీయ పార్టీ, దాదాపు 130 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీలో ఒక రేవంత్ రెడ్డి వేరే పార్టీ నుంచి వచ్చి ఇందులో జాయిన్ అయిన తర్వాత పిసిసి అధ్యక్షుడా, ముఖ్యమంత్రి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను పార్టీ అధిష్టానము ఎక్కడ అడ్డుకోలేదా? మీకు ఏమనిపించలేదా? ఆ విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారా? పరిస్థితి కనబడతలేదు. కేసీ వేణుగోపాల్ ఇస్ ది జనరల్ సెక్రటరీ పొలిటికల్ అఫైర్స్. ఈ డిఫెక్టర్స్ అఫైర్స్ అయితే ఆయన్నే పరిశీలించింది కదా, నాతో మాట్లాడింది కూడా ఆయనే కదా. కేసీ వేణుగోపాల్ గారు నాతో మాట్లాడిన తర్వాత ఆయన మాటకు గుర్తింపు లేదు. మరి సీఎం గారే నాతో మాట్లాడేది అవుతుందో మార్కెట్ కమిటీస్ క్లియర్ చేస్తా అని చెప్పిండు నాతోని. సీఎం గారే నాతోని మార్కెట్ కమిటీస్ క్లియర్ చేస్తా అని చెప్పిండు. అట్లీస్ట్ ఆయన వర్డ్ అయితే ఆయన కీపప్ చేసుకోవద్దా? లక్ష్మణ్ కుమార్ గారు ఎవడేంటి? జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఆయనే నిద్రపోయి ఇచ్చినమే. ఆయన అనాడిగిన ఆయన మాట నిలబెట్టుకున్నట్టయితే నా సహచరుని కోల్పోయేవని కాదు కావచ్చు. సార్ మీరు ఇంకొక మాట కూడా మాట్లాడారు. మీరు 2 పర్యాయాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా మీరు ఒంటి చేత్తో పోరాటం చేశారు. పార్టీలో మీరు కీలకంగా ఉన్నారు. సో మీరు కనీసం మంత్రి పదవికి నేను అర్హుడిని కాదా అని చెప్పేసి మాట్లాడారు. ఏంటి సార్ ఆ బాధ? డెఫినెట్లీ ఇవాళ యాజ్ అన్ పిసిసి ప్రెసిడెంట్ ఏదైతే ఉందో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గెట్ ది చీఫ్ మినిస్టర్ పోస్ట్. నేను దానికి భిన్నంగా ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా నేను చెప్పి నేను ఇట్స్ నాట్ రైట్ థింగ్. రేవంత్ రెడ్డికి దక్కాలి న్యాయపరంగా ఆయన పీసీ ప్రెసిడెంట్ అని చెప్పని, సారీ చీఫ్ మినిస్టర్ అని చెప్పని. బట్టి గారు ఆయన సిఎల్పి లీడర్, ఆయన శాసనసభ లోపల ఆయన నాయకత్వం వచ్చింది కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం అవుతాడు. 5 ఏళ్ళు శాసన మండలిలో ఒంటి పోరాటం ఆ పక్కన వెళ్ళాడు, ఈ పక్కన వెళ్ళాడు, ఆ పక్కన వెళ్ళాడు, ఈ పక్కన వెళ్ళాడు. కౌరవ సభలో నేను ఒంటిగా పోరాటం చేసింది. నేను అభిమన్యుడు పద్మవ్యూహం ఎట్లా వచ్చిందో అట్లా వచ్చింది. నేను ఇలా అభిమన్యుని పరిస్థితి ఏమైందో నా పరిస్థితి అట్లయిపోయింది. అంటే ఇప్పుడు మీరు కలియుగ అభిమన్యుడు ఆయన అంటలేని చెప్తున్నా. నేను అర్జునుడిని కాదలుచుకున్నా. ఏం చేయబోతున్నారు నెక్స్ట్? భవిష్యత్ కార్యాచరణ ఏంటి సార్? చూద్దాం, లెట్ us see. I'll fight out. ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు ఎవరో ఒకరు ఈ రోజు వస్తారా, రేపు వస్తారా? నాకు నేను వాళ్ళు వస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేస్తలేను. ఆయన ఇంతవరకు అటువంటి ఒక మరి వాళ్ళు ఏం ఆలోచన చేసుకుంటారో నాకు తెలియదు. నాకైతే ఇంతవరకు అటువంటి ఆలోచన రాలేదు. వస్తారు కావచ్చు, చెప్పలేను. తప్పేముంది అందులో? ఒక ప్రజానాయకుడు ఆయన పార్టీలో అసంతృప్తి చెందిండు, బయటకు వచ్చిండు అని చెప్పారంటే ఎవరైనా హక్కును చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు. అది తప్పేం కాదు కదా.
సార్ ఇవాళ అంటే మీరు అన్ని పార్టీలతోని కూడా మీరు కాంగ్రెస్లో సుదీర్ఘంగా ఉన్నప్పటికీ కలిసి ఉన్నారు వాళ్ళతోని, కేవలం పొలిటికల్గా మాత్రమే ఫైట్ చేశారు. ఈ క్రమంలో బీజేపీ వాళ్ళు కూడా మిమ్మల్ని రమ్మడానికి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ రాజకీయ పరిణామాలను ఎట్లా చూస్తారు? ఇప్పుడు నాకు రాజకీయాలకు అతీతంగా కేసీఆర్ గారు అత్యంత సన్నిహితుడు. బిఫోర్ హీస్ పొలిటికల్ ఎంట్రీ మోస్ట్ ఆఫ్ హీ స్టూడెంట్ డేస్ లైఫ్ స్పెంట్ ఇట్ జగిత్యాల్. 83 when we both started our అంటే నేను అంతకుముందే సమితి ప్రెసిడెంట్ అయినా, నేను 83లో ఎమ్మెల్యే అయినా, ఆయన ఈ లాస్ట్ ది ఎలక్షన్. వీ వర్ టుగెదర్ ఫర్ దట్ 1.5 year. తర్వాత కూడా ఆ గౌరవం ఆయన నా పట్ల చూపెట్టిండు. నేను రాజకీయంగా ఎంత విభేదించినా కానీ నాకు ఆయన పట్ల గౌరవం ఉంది. ఇక్కడ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి నేను ఎప్పుడు ఏ అంశం తీసుకెళ్ళిపోయినా కానీ ఈ యూస్ టు గెట్ శాంక్షన్. అంటే మీరు చెప్పే మాటలతోని మీరు కారెక్కబోతున్నారని కొద్దిగా బలపడుతున్నారు. నాకు అరవింద్ అంతగానే దగ్గరడు, డి శ్రీనివాస్ ఇద్దరం ఏది ఎత్తుందో. స్టూడెంట్ డేస్లో మేము పక్క రూమ్లలో ఉన్నాం. శ్రీనివాస్ ఇస్ మై ఫ్యామిలీ అసోసియేట్. అంటే అరవింద్ వచ్చి అంకుల్ కాదు, బండి సంజయ్ ఇంకా దగ్గర నాకు. బండి సంజయ్ మామ, పిల్లనిచ్చిన మామ చిట్ల రాజన్న అని చెప్పని ఈజ్ ఫ్రమ్ జగిత్యాల్. అంటే మైనార్టీల పక్షాన నిలిచే జీవన్ రెడ్డి బీజేపీకి పోడు కాబట్టి కారెక్కుతాడు అనేది ఒకటి. అది ఎత్తిపోతాయి ఏమైతుంది వేరే, కానీ మీరు సన్నిహిత సంబంధాలంటే ఆ బండి సంజయ్ కుటుంబంతో ముందుకెళ్ళి సంబంధాలు ఉన్నాయి. అట్లాగే ఈయన అరవింద్ కుటుంబంతో ముందుకెళ్ళి సంబంధాలు ఉన్నాయి నా స్టూడెంట్ డేస్కి వెళ్ళి. కేసీఆర్ కుటుంబంతో కూడా నాకు అంతకన్నా ముందుగా సంబంధాలు ఉన్నాయి. మరి అది నా ఫార్చునేటా లేకుంటే భిన్నంగా ఎందుకు ఆలోచన చేయాలి? అంటే ఎప్పుడు ఉండబోతుంది ఇది ముహూర్తం? నేనైతే ఇంకేం లేదు, నాకైతే మా మిత్రులు చూస్తారు. ఐల్ గో ఫర్ టు విలేజ్. అంటే ఏప్రిల్ 5 నుంచి 10 లోపల మీరు వేరే పార్టీలోకి మారబోతారని ఒక ప్రచారం. లేని అటువంటి నాకు డేట్స్ ఏం లేవు. ఇవాళ డేట్ కూడా ఏదైతుందో ఏదో 26, 27 మళ్ళీ ఇది వస్తుంది శ్రీరామనవమి, మళ్ళీ అయిపోతే 30 కూడా వస్తాయి. దూరం అయిపోతే మళ్ళీ మీలాంటి వాళ్ళకి అనుమానం వస్తుంది కాబట్టి ఏదైతుందో ఇదేదో తెగొట్టుకుందాం అని చెప్పని ముందుకు వచ్చింది. ఇవాళ వాయిదా వేస్తే మళ్ళీ మీరే స్టోరీ పెడుతురు, పునరాలోచన చేస్తున్న జీవన్ రెడ్డి. ఇవన్నీ ఎందుకు? దానికి ఏదో మురిగిన కాలు తెగొట్టుకోవాలి. అంటే ఇప్పుడు రాజకీయంగా ఇంకా ఈ ఉత్కంఠ కొనసాగేందుకు కొంతకాలం ఆపుతారా? ఇప్పుడు ఎక్కడికి ఏ పార్టీలోకి పోకుండా అది ఉత్కంఠ అనేది ఎందుకు? నేను మీరే జాయిన్ కావాలనేది కూడా ఏం లేదు. ఐ మే స్టాండ్ ఆన్ మై ఓన్ లెగ్. అంటే మీరు ఇవాళ స్టేజ్ పైన చెప్పారు కదా, నేను పోరాటం చేస్తా చూడండి నా దమ్మేంటో చూపిస్తా అని తడాకా చూపిస్తా అన్నారు కదా, ఎట్లా చేయబోతున్నారు పోరాటం? ఎట్లా చేయబోతున్నారు చూడండి. అంటే నేను రాజకీయ క్షేత్రం లోపల నా మొదటి పోరాటం కాదు. నేను న్యాయవాద వృత్తి అప్పటికెళ్ళి కూడా పోరాటం చేస్తున్నా. నేను ప్రగతిశీల భావాలతో ప్రజాహిత జీవనంలోకి వచ్చింది. నేను 81 ఇండిపెండెంట్ కొట్లాడిన సమితి ప్రెసిడెంట్గా. 14 మంది సమితి ప్రెసిడెంట్ గెలిస్తే 13 కాంగ్రెస్లో కలిసి నేను ఒక్కరిని ఇండిపెండెంట్ నిలబడ్డా. ఆనాడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ. గెలిచిన 13 ఏదైతుందో వాళ్ళు కాంగ్రెస్లో కలిస్తే నేను ఇండిపెండెంట్ నిలబడ్డా. నేను సార్ ఇవాళ మీ ఇంటికి సంబంధించి ఇందిరాభవన్ అనేది 42 ఏళ్ల నుంచి ఉంటుంది. ఇవాళ మొత్తం శ్వేతవర్ణం సంతరించుకుంది. ఎక్కడ కూడా రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ ఏ ఫోటోల్లో ఎలా అయిపోతుంది? నేను ఎక్కడ కూడా ఇందిరాగాంధీ గురించి తక్కువ మాట్లాడేట ఒక సమస్య ఉత్పన్నం కాదు. రాజీవ్ గాంధీ గురించి కూడా తక్కువ మాట్లాడే సమస్య ఉత్పన్నం కాదు. ఐ గాట్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. ఇందిరాగాంధీ ఆమె జీవితం రాజకీయాలకు ఆదర్శంగా మనం చూసుకోవాలి. ఆమె గురించి నాకెన్నడూ హ్యావ్ నో సెకండ్ థాట్. వాళ్ళ అదేంటంటే కాంగ్రెస్ కలర్ తీయాలని చెప్పి తీసేయచ్చు, కానీ ఇందిరాగాంధీ బొమ్మ అక్కడ లేదు, ఇందిరాగాంధీ బొమ్మ తీసేయలేదు. సార్ ఇంత పెద్ద పరిణామాలు జరుగుతుంటాయి కాంగ్రెస్ పార్టీలో. రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి, ప్రియాంక గాంధీకి తెలియవా అసలు జీవన్ రెడ్డి లాంటి నాయకుడిని వదులుకోవద్దని వాళ్ళు ఎప్పుడు ఆలోచించలేదా? అలాంటి సూచనలు కానీ సమాచారం కానీ మీకేం రాలేదా? తెలియదు. ఇప్పుడు నాకు మహేష్ గారు మాట్లాడారు, మరి నేనైతే వేణుగోపాల్ గారికి కూడా తెలుసు. మొత్తం ఇదంతా ఆయన నోటీసులు ఉన్నది, ఇదంతా వేణుగోపాల్ నోటీసులు ఉన్నది. సార్ చివరగా అంటే ఇప్పుడు మీరు ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు, మీకు జరిగిన అన్యాయం కావచ్చు, ఇవన్నిటి పట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు? చెప్పేదేముంది, నేను చెప్పానని చెప్తే నేను ఏదైతే ఉన్నావు 4 దశాబ్దాలపై రాజకీయ అనుబంధాన్ని తెంచుకోవడం జరిగింది. భవిష్యత్తు కాలం నిర్దేశిస్తుంది.
థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ముఖ్యంగా సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి చెప్తున్న విషయం. ఖచ్చితంగా భవిష్యత్ అనేది కాలం నిర్ణయిస్తుంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మొత్తానికి రాజీనామా చేసి తన సుదీర్ఘ ప్రస్థానానికి ఒక తెరపడింది. కొత్త భవిష్యత్తు కోసం తాను ప్రయత్నం చేస్తున్నా అని చెప్పేసి జీవన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, జగిత్యాల.